గృహారంభ గృహప్రవేశ సమయంలో వాస్తు పూజ చేయమని చెప్పారు. వాస్తు పూజ అంటే యాక్చువల్‌గా ఆల్రెడీ 10 మండలం 45 మంది దేవతలు ఉంటారని చెప్పాను మీకు. ఆ దేవతలు వాస్తు పురుషుడు పైన ఉంటారని చెప్పి వేరే కథల్లో చెప్పడం జరిగింది. పురాణ కథల్లో, తర్వాత వచ్చే స్టోరీస్‌లో. ఆల్రెడీ 10 మండలం 45 మంది దేవతలు ఉన్నారని చెప్పారు. మళ్ళీ వాస్తు పురుషుడి పైన వాళ్ళు ఉంటారని చెప్పారు. అయితే వాళ్ళ పూజ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. గృహారంభ సమయం, గృహప్రవేశం 2 సార్లు చేయమని చెప్పారు. పూజ విషయంలో వాస్తు పురుషుడు ప్రస్తావన వస్తది. నథింగ్ బట్ వాస్తు పురుషుడు అంటే మనం ఆయన పైన పైన ఉన్న 10 దేవతలు చేస్తాం మనం. 45 మందికి పూజ. అదొకటి ఫస్ట్. రెండోది మర్మస్థానాలు తెలుసుకోమని చెప్పారు. ఆయనకు హృదయం ఉంటుంది, 4 మర్మస్థానాలు, 6 ఎముకలు అని చెప్పడం జరిగింది ప్రాచీన భాషలో. అవి మనకు స్థపతులు తెలుసు. వాటిని ఎలా సాధించాలో తెలుసుకోవాలన్నది. దాని బృహత్సంహిత గ్రంథంలో ఏం చెప్పారంటే 9x9 పదమండలంగా గీయాలి ముందు స్థలాన్ని. మనం ఎక్కడైతే నిర్మాణం చేయదలుచుకున్నామో ఆ తీసుకున్న ఆ స్థలాన్ని 9x9 పదమండలంగా డివైడ్ చేసి దాంట్లో మీకు మధ్యలో డయాగ్రల్ 2 డయాగ్రల్ లైన్ డ్రా చేయాలి. ఈశాన్య నైరుతి ఒకటి, అటు మీకు వాయువు నుంచి ఆగ్నేయానికి ఒక లైన్ డ్రా చేసినట్టయితే ఆ 2 కలిసిన మధ్యలో బిందువు ఒకటి వస్తుంది.